వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ వివరించేందుకే విజయీభవ యాత్ర. అంగన్వాడీల సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపు. క్యాంపు కార్యాలయం వైపు అన్ని మార్గాలలో పోలీసులు భారీగా మోహరింపు. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా భారతదేశంలో ఉన్న హిందువుల 500 సంవత్సరాల కళ సాకారం. ఇక డీటెయిల్స్ చూస్తే, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎర్రగొండపాలెం మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీలు జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎరెక్షన్ బాబులతో పాటు సిపిఎం, సిపిఐ, జనసేన, ఆమ్ ఆద్మీ, జనసేన సాధన సమితి, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు వరికపొడిసెల ప్రాంతాన్ని సందర్శించి నిరసన వ్యక్తం చేశారు. నిధులు ఇవ్వకుండా ఉత్తుత్తి శంకుస్థాపనలు చేసి పల్నాడు ప్రాంత ప్రజలను, రైతాంగాన్ని సీఎం జగన్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 340 కోట్లు నిధులు కేటాయించి జీవో ఇచ్చి అటవీ అనుమతుల కోసం సిఫార్సు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు అధికారం రాగానే వరికపుడిసెల పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో శంకుస్థాపన అంటూ నిధులు ఇవ్వకుండా, పనులు ప్రారంభించకుండా పల్నాడు ప్రాంత ప్రజలను వంచించి మోసం చేశారని విమర్శించారు. టీడీపీ చిత్తశుద్ధితో వరికపుడిసెలకు నిధులు కేటాయింపుతో పాటు జీవో విడుదల చేయడం జరిగిందని, వరికపూడి సాధన టీడీపీతోనే సాధ్యమని, అధికారంలోకి రాగానే వరికపుడిసెల పూర్తి చేసి బొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి, పుల్లల చెరువు మండలాల్లో 1,20,000 ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించి పల్నాటి ప్రాంత ప్రజల చిరకాల వాంఛని తీరుస్తామని హామీ ఇచ్చారు. దుర్మార్గం నుండి సన్మార్గం వైపు నడిపించేందుకు అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ అని డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జిగు శ్రీనివాసరావు కొనియాడారు. గోల్డ్ సిల్వర్ మెల్టింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ఓనర్స్ అసోసియేషన్ మరియు విజయనగరం భవసాగర్ క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం సిటీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. సంఘం యొక్క స్తూపాన్ని ప్రారంభించి పతాకాన్ని ఎగరవేశారు. శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, అలుపెరగని మరాఠా పోరాట యోధునిగా శివాజీ మహారాజ్ ప్రపంచ ఖ్యాతిని పొందారని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సిటీ బస్టాండ్ ప్రాంతం జన సమర్థంతో ఎంతో వ్యాపారి కూడలిగా అభివృద్ధి చెందిందన్నారు. అలాంటి కూడలిలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మరాఠా యోధునిగా ఆయన స్ఫూర్తి దశ దిశలా వ్యాపించిందన్నారు. అందులో భాగంగానే నేడు నగరంలో ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చులయ్య యాదవ్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆసపు వేణు, భావసార క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షుడు గోజే శ్రీనివాస్, టి ఈశ్వరరావు, జడే తులసిరావు, హరీష్ కుమార్, పి సత్యరాజ్, డాక్టర్ సుమన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకే గర్వకారణంగా ఈరోజు ఈ విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. ఆయన రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసిన, పోరాటాలు నడిపిన, అదే సమయంలో మొఘలులు ముస్లింల నుంచి హిందువులను రక్షించాడని కూడా ఈరోజు మనం చెప్పుకోవాలి. ఆ రోజు హిందువులు ధైర్యంగా నిలబడ్డారు అంటే ఔరంగజేబు ఎన్నోసార్లు ఆయన్ని హతమార్చడానికి చేసిన ప్రయత్నాలు మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ఈ శక్తివంతమైన బలవంతుడే ఎలాగైతే అయ్యాడో బుద్ధి విషయంలో కూడా అంతే తెలివైనవాడు. కాబట్టి ఆయన్ని చంపాలనుకునేటప్పుడు ఈ బుట్టలో ఉండి బయటికి వెళ్ళిపోయిన కథ ఆ రోజుల్లో మనం గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఒక పళ్ళు బుట్టలో ఉండో, స్వీట్స్ బుట్టలో ఉండో బయటికి వెళ్ళిపోయిన తెలివితేటలు కలిగిన వ్యక్తి, ఆ రోజు భారతీయులకి రక్షణగా నిలబడిన వ్యక్తి. ఒక 50 సంవత్సరాలు జీవించినప్పుడు కూడా చరిత్ర మరిచిపోలేని విధంగా, అంటే ఎప్పుడు 1630 అంటే 17వ శతాబ్దంలో చేస్తే ఈరోజు 21వ శతాబ్దంలో మనం ఆయన ఇంకా సజీవంగానే మనం ఆలోచన చేయగలుగుతున్నాం. అంటే అటువంటి మహా వ్యక్తులు అరుదుగా ఉంటారు.
అందులో మరి ఛత్రపతి శివాజీ గారని మనందరం చెప్పుకుంటూ తణుకు పట్టణం పైడిపల్లిలో కురసాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం, వడ్డీ నరసింహమూర్తి, కోర్ల సత్యపండు ఆధ్వర్యంలో 31, 32, 33, 34 వార్డుల నుండి 200 మంది జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకెట్టి కాశీ, పుచ్చల వెంకట బాలాజీ, భవానీ, కామవరపు రూప మరియు పైడిపర్రు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దొంగరావిపాలెం నాగదేవత, కొండాలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్లను దర్శించుకొని ఎన్నికల శంఖారావానికి నేడు శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకు పితాని పేరుతో నేటి నుండి గ్రామాలలో పాదయాత్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోలేదని, ప్రజలను మాయ చేసిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రానున్న తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీతో సూపర్ 6 పథకాలు అమలు చేసేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మీ సమస్యలను పరిష్కరిస్తాం. ప్రజల వద్దకు పితాని పాదయాత్రలో మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రచారం ఆచంట నియోజకవర్గంలో ప్రారంభించడానికి ఈరోజు శుభముహూర్తం పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే ఈవేళ ప్రజల వద్దకే పితాని అనే స్లోగన్తో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, స్థానిక నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దొంగరాపాలెం ఉత్తర ఈశాన్యం ఈ నియోజకవర్గానికి ఉన్న గ్రామంగా దొంగరాపాలెం గ్రామంలో ప్రారంభిస్తాము. ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పంచుకోవాలని చెప్పేదా ఉన్నాం. దుర్మార్గమైన పరిపాలనని అంతమొందించడంలో మీ సహకారం కావాలని చెప్తా ఉన్నాం. నవరత్నాల పేరిట అన్యాయం జరిగిన విషయాన్ని కూడా ఆయా కుటుంబాల నుంచి మా దగ్గరికి వస్తూ ఉంది. ఆఖరికి ఇళ్ల పట్టాలు అమ్ముకున్నారు, ఇళ్ల పట్టాలు కొనుక్కున్నామనే మాట చెప్తా ఉన్నారు. పోలీసు జులాన్ని ఉపయోగించుకొని అన్యాయం జరిగితే మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎన్నికలు జరగాలి, ఎన్నికలు జరిగితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తామనే మాటని వింటా ఉన్నాం. ఇది ప్రతిపక్ష పార్టీ మాట కాదు. ప్రజాస్వామ్యవాదిగా ప్రజల యొక్క ఆలోచనని ఈరోజు మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ఈరోజు చూస్తున్నట్టయితే అభివృద్ధికి సంబంధించిన ఏ గ్రామంలో కూడా శూన్యం. ఈరోజు ఇక్కడ సర్పంచ్ రామలింగేశ్వరరావు ఉన్నారు. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక్క విధిని కూడా నిర్వర్తించలేకుండా ఆ గ్రామ పంచాయతీలో నిధులు కూడా కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకత్వం. కానీ ఇక్కడ స్థానిక నాయుడు రంగరాజు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి అధికారులను సహకరించకుండా ఆఖరికి ఈవో కానించి ఇంజనీరింగ్ కూడా వ్యవస్థ డబ్బులున్నా ఏమన్నా పన్నుల రూపాయి వచ్చినా కూడా ఆ డబ్బులు కూడా ఖర్చు చేయడానికి వీలు లేకుండా, టెక్నికల్ శాంక్షన్ కూడా చేయకుండా ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డగంటగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు స్థానిక శాసనసభ్యుడు గారి ఇంటికి పంపించడమే ప్రధాన ధ్యేయంగా ఈ దొంగరాపాలెంలో కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితోటి ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ పాదయాత్ర వల్ల ప్రజల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి ఉండే భవిష్యత్తు యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని కూడా మా ఎజెండాలో పట్టబడుతూ ఉన్నాం. అవసరం అనుకుంటే పార్టీ అజెండాలో కూడా పెట్టుకుని వారి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే సామూహిక అవసరాలు ఉన్నాయో డెఫినెట్గా మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా మేము సూచించడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందనే మాటను చెప్పడానికి అనుమతిస్తూ ఉన్నాం.
అయోధ్యలో రామ మందిరం ఈ నెల 22న విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆదివారం భాష్యం స్కూల్ వద్ద నుండి ర్యాలీగా జై శ్రీరామ్ అంటూ నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శనలు, సంకీర్తనలు, వినూత్న రీతిలో వేషధారణలు వేసుకొని ప్రదర్శన చేస్తూ జై శ్రీరామ్ అంటూ శ్రీరాముడు, సీతాదేవి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ జై శ్రీరామ్ అంటూ నరేంద్ర కోడల మీదుగా వెళ్తూ ఆర్ట్స్ కళాశాల వద్ద చేరుకున్నారు. యావత్ మానవాళికి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి తెలియపరిచేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో తణుకు పట్టణం నుంచి దాదాపు 70 మంది యువకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయిందని, ఈ 4.5 సంవత్సరాలలో కూడా యువత భవిష్యత్తును నాశనం చేశాడని అన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువతకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయకుండా రాష్ట్రంలోని యువత భవిష్యత్తును అగమ్య గోచరంగా తయారు చేశారని అన్నారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు యువతను మోసం చేసి ఓట్లు వేయించుకొని తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమై ఈరోజు యువతని నిర్లక్ష్యం చేయటం వల్ల యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఆకుల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తణుకు పట్టణం నుంచి పలువురు యువత, దాదాపు 50 మంది పైగా యువకులు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారందరికీ కూడా సాదరంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తయిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లోనూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువతకి హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా అమలు కాకుండా ఈరోజు యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ రాష్ట్రంలో యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు యువతని మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై ఈరోజు యువతని నిర్లక్ష్యం చేయడం వలన యువతంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్ల వారందరూ కూడా ఈరోజు పూర్తిగా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుంది, మనందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుందనే ఒక ఆశతో యువతంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పాడో మోసపూరితమైనటువంటి జాబ్ క్యాలెండర్తో 1 సంవత్సరం కూడా సరిగ్గా ఈరోజు దాన్ని అమలు చేయకుండా జాబ్ క్యాలెండర్ ఇంకా ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండరు ప్రింటింగ్ అవ్వకుండా ప్రెస్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. దాని విధి విధానాలు ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామనేది, జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఇస్తారనేది ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటికి రాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని విధాలుగాను కూడా విఫలమయ్యాడని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తణుకు పట్టణంలో కూడా పలువురు యువకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పరచబోయే ప్రభుత్వంలో వీరందరికీ కూడా ఒక ఆశ కలిగి వారందరి ఆశయాల కోసం వీరందరూ కూడా ఈరోజు చేరటం, చాలా పెద్ద ఎత్తున చేరటం వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దించే వరకు కూడా యువత అంతా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఏర్పరిచే ప్రభుత్వం రావాలి. అదేవిధంగా వారందరికీ కూడా మరలా మంచి రోజులు వస్తాయి. అలాగే యువగలం పేరుతో ఈరోజు ప్రతి యువతకి కూడా చదువుకున్నటువంటి యువత అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయలు వారికి ఉద్యోగం వచ్చే వరకు కూడా నిరుద్యోగ భృతి ప్రారంభించి వెంటనే దాని తర్వాత దాదాపు సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా తెలుగుదేశం, జనసేన పనిచేస్తాయని సందర్భంగా తెలియజేసుకుంటూ యువత భవిష్యత్తు బాగుండాలంటే, యువతకు ఉద్యోగం రావాలంటే బాబు గారు రావాలి. ఈరోజు అదేవిధంగా ఆ కోరిక ప్రకారం ఈరోజు యువత అంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతుందని
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజలందరికీ అవసరమైన సంక్షేమ పథకాలను అందజేస్తూనే మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు చేశారని, అలాంటి ముఖ్యమంత్రి చేసిన సంక్షేమాన్ని ప్రజలందరికీ వివరించేందుకు విజయీ భవ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. రామస్వామిపల్లి, గండ్లవీడు గ్రామాల నడుమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించనున్న రోడ్డు, బొగ్గేరుపై కాజ్వే నిర్మాణాలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పంచాయతీలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గత ప్రభుత్వంలో వారికి జరిగిన అభివృద్ధి మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు తెలిపేందుకే ప్రతి పంచాయతీలో పర్యటించేందుకు సిద్ధమైనట్లు వివరించారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి, పరిపాలన, సంక్షేమ పథకాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఆయన అనేక పథకాలను రూపొందించారని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో 1,00,000 కోట్లు ఖర్చు చేశారని, అమ్మఒడి పథకం, నాడు నేడు, విదేశీ విద్య లాంటి పథకాలతో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడంతో డ్రాప్ అవుట్స్ సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిందని అన్నారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీ రాష్ట్ర విభజన కోసం ఉత్తరాలు సైతం రాశారని, దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కోల్పోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా, పారిశ్రామిక వాడ లేనిదిగా మారిందని, గత ప్రభుత్వం ఒక్క రాజధానిపైనే దృష్టి సారించారని, ప్రజా సంక్షేమాన్ని మరిచారని, 2019లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలబెట్టేందుకు శ్రమించారని, ఆయన కృషి ఫలితంగానే నేడు మన రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. ఈ కారణంగానే మేము ప్రజలకు ఒకే మాట చెబుతున్నామని, మీ ఇంట్లో మా సంక్షేమం జరిగితేనే మాకు ఓటేయాలని కోరుతున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదని, బలమైన ప్రత్యర్థిని ఆత్మకూరుకు అభ్యర్థిగా ప్రతిపక్షం నిలబెడితే మా సత్తా చూపేందుకు అవకాశం ఏర్పడుతుందని, ముఖ్యమంత్రి జగనన్న సారథ్యంలో ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్లీ విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు గుంటూరు బస్టాండ్ దగ్గర అడ్డుకున్నారు. గత 41 రోజుల నుండి వేతనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు గుంటూరు నుండి అర్ధరాత్రి బయలుదేరిన అంగన్వాడీ సిబ్బందిని పర్మిషన్ లేకపోవడంతో పోలీసులు నిలిపివేసి వారిని గుంటూరు పోలీసు కళ్యాణ మండపం వద్దకు తరలించారు. 41 రోజుల నుంచి నిరాహార దీక్ష రోడ్డు మీద పడి చేస్తున్నాము. కానీ ప్రభుత్వం మమ్మల్ని చాలా విధాలుగా బాధపడుతుంది. సరే, మేము అక్కడ అయిపోయింది, ఇప్పుడు మేము మద్దతు కోసం విజయవాడ వెళ్తుంటే మమ్మల్ని గుంటూరులోనే పోలీసులు ఆపేశారు. మమ్మల్ని ఎక్కడికి కదలనియట్లేదు. మా బాధలు కనీసం సీఎం గారికి ఎందుకు పట్టట్లేదో అర్థం కావట్లేదు. 9 మంది ప్రాణాలు పోయినరు, కానీ కనీసం ఇప్పుడు స్పందన ఎలాంటిది లేదు. చర్చలకు పిలుస్తున్నారు, చర్చలకు పిలిచి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. మేమేమో వాళ్ళ ఆస్తులు అడగట్లేదు. ఆయన చెప్పిన హామీ మేరకే మేము మాట్లాడుతున్నాము. తెలంగాణ కంటే అదనంగా 1000 ఇస్తా అన్నాడు. మేము ఆ లెక్కలోనే మేము మాట్లాడుతున్నాం, కానీ ఎలాంటి రచ్చ మేమైతే చెయ్యట్లేదు. మరి సీఎం గారికి నెక్స్ట్ మా ఓట్లు అవసరం లేదని మేము అడుగుతున్నాము. ఎందుకు ఈ రోజు మహిళల బాధ అర్థం కావట్లేదు అనేది మేము అడుగుతున్నాము. కనీసం ఇప్పటికైనా ఇంత జరుగుతున్నా కూడా సీఎం గారు స్పందించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పోలీసులు ఎక్కడంటే ఎక్కడ కనిపించిన ఆడవాళ్ళని అక్కడే ఆపేస్తున్నారు. మరి ఇది ఏమి ప్రభుత్వం అర్థం కావట్లేదు. ప్రభుత్వం మొండి వైఖరి నశిస్తుంది, కానీ ఎలాంటి స్పందన లేదు. ఆడవాళ్ళ ఉసురు అనేది కొట్టుకుంటది. కనీసం మా బాధ అనేది అర్థం కావట్లేదు సీఎం గారికి. మమ్మల్ని చర్చలు ఈ మేము అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడ గుంటూరుకు వచ్చాము. కనీసం మమ్మల్ని ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఎక్కిన బస్సులలో ఆపేసి దించేసి మమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడే రోడ్ల మీద నిలబెడుతున్నారు. మరి ఇది ఏమి ప్రభుత్వం మాకు అర్థం కాదు. ఇదే హెచ్చరిస్తున్నాం. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మరి ఏం జరుగుతుందో తెలియదు. సీఎం గారు ఇప్పటికైనా స్పందించాలని మేము హెచ్చరిస్తున్నాము. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అన్ని విధాల తీరని అన్యాయం జరిగిందని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ అన్నారు. తాడేపల్లి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ బీసీ కులాలకు అన్ని రంగాల్లో సమున్నతమైన స్థానం కల్పించిందని, తద్వారా బీసీల పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. వైసీపీ మాత్రం బీసీలను అణిచివేస్తూ వారిని అన్ని విధాలుగా అణగదొక్కుతోందన్నారు. జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ అన్ని విధాలుగా హింసిస్తోందన్నారు. బీసీ కులాలన్నీ దీనిని గమనిస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
బీసీ ప్రగతి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబుని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని పిలుపునిచ్చారు. మీరు 24% ఇచ్చిన వల్ల 16,000 మంది బీసీలు లోకల్ బాడీసీలో పోటీ చేయడానికి అనర్హులుగా అయిపోయారు. అది మీ పుణ్యం కాదని అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం అదేవిధంగా మీరు తెలుగుదేశం పార్టీ ఉండగా బీసీలకి కోట్లాది రూపాయలు నిలిచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క జీవనోపాధి ఏర్పరిచింది అందరికీ తెలిసిన విషయమే. మీరు వచ్చిన తర్వాత 57 కార్పొరేషన్లు అన్నారు. 57 కార్పొరేషన్లో మరి బీసీ సదస్సు అని ఏదో బ్రహ్మాండంగా విజయవాడలో పెట్టారు. కోట్లాది రూపాయల నిధులు అనవసరంగా దుర్వినియోగం చేసి 57 కార్పొరేషన్లో ఒక్క సేమేన్ కన్నా కుర్చీ ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ₹1 నిధి ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీకు బీసీల మీద ప్రేమ అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బీసీ బడ్జెట్లో అసెంబ్లీ సమావేశాల్లో కనీసం మీరు ₹1 అయినా కేటాయించారా? కేటాయిస్తే ఎవరికి ఇచ్చారు బీసీ వర్గాలు చెప్పాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సంఘం తరఫున. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అనేక రంగాలు అన్ని వర్గాలకు మేలు చేయడమే కాకుండా మొన్న మా నాయకుడు చెప్పాడు, బీసీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో బీసీలకి మేలు చేస్తానని చెప్పాడు. మా లోకేష్ బాబు గారు చెప్పాడు, రక్షణ చట్టం తీసుకొస్తాను, అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పాను కూడా మా యొక్క నాయకుడు ఛాలెంజ్ చేస్తే సమాధానం లేదు మీ దగ్గర కూడా. మరి దాదాపుకి ఈ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా చాలామంది చూస్తూ ఉన్నాం. మనం ఓడిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యే కనిపించరు. నైతిక విలువలు నేర్పేది సాంఘిక శాస్త్రమేనని, అన్ని శాస్త్రాలలో సాంఘిక శాస్త్రం సమున్నతమని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ఉమ్మడి శ్రీకాకుళం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ జనరల్ డి దేవానంద్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షులు వైవి రమణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమం శ్రీకాకుళంలో జరగటం గర్వంగా ఉందన్నారు. దేవానంద్ మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేది సాంఘిక శాస్త్ర అధ్యాయమేనని, ఉపాధ్యాయులు డిజిటల్ పాఠ్య ప్రణాళికలు ఉపయోగించుకోవచ్చునని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ఉపాధ్యాయులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా తొలిసారి శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి సదస్సుకి శ్రీకాకుళం వేదిక కావటం అభినందనీయమన్నారు. ఉపజిల్లా విద్యాశాఖాధికారిణులు ఆర్ విజయ్ కుమారి, జి పగడాలమ్మ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడని తన బోధన ద్వారా విద్యార్థులలో సామాజిక స్పృహ పెంపొందించాలని కోరారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాల వమ్మరవిల్లి ప్రధానోపాధ్యాయులు తిరుమల చైతన్య మాట్లాడుతూ ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతికత బోధనలో జోడించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఫోరం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎస్వి కృష్ణారెడ్డి, కె సురేష్లు మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం చేస్తున్న కృషిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇవ్వగా ఫోరం చేస్తున్న కార్యక్రమాలను జిల్లా ప్రధాన కార్యదర్శి బాడాన రాజు వివరించారు. ఒక ప్రసిద్ధిగాంచిందని చెప్పాలి. టీచర్స్ ఫోరం ఏ సబ్జెక్ట్ అయినప్పుడు ఇదే వెన్యూలో ఫిజికల్ సైన్స్ ఫోరం కూడా నేను అటెండ్ కావడం జరిగింది. అది ఇది రెండో సమావేశం స్టేట్. చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించడం అనేది టీచర్ ఫోరం ద్వారా టీచర్స్ అప్డేట్ అవుతూ అదేవిధంగా పిల్లలు కూడా విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. సబ్జెక్ట్ ఏ సబ్జెక్టు ప్రాధాన్యత ఆ సబ్జెక్ట్ ఉంటుంది. దాని దాంట్లో మోడల్ కూడా మీరు చేస్తున్న కృషి అనేది డైరీ ఈరోజు కూడా కానీ తర్వాత రాజ్యాంగం స్కూల్ రాజ్యాంగం తయారు చేయడం, ముఖ్యంగా టెక్నాలజీ ఈరోజు ప్రభుత్వం మనకు ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ సౌకర్యం కల్పించింది. వాటిని ఎఫెక్టివ్ గా ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మనం లెసన్ చెప్పాలన్న ఆలోచన. అది అందరికీ స్ప్రెడ్ చేయాలి. టీచర్ అందరికీ సులభమైన పద్ధతిలో బోధన ఇచ్చే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన నిజంగా సోషల్ స్టడీస్ ఫోరం ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులు అందరూ రాష్ట్ర బాడీస్ టీచర్స్ వాళ్ళకి సహకరించిన
ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీలు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలలో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే గత 42 రోజులుగా వివిధ రూపాలలో దీక్షలు చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రోడ్లపైకి భారీగా అంగన్వాడీ కార్యకర్తలు చేరుకున్నారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు. ఈ రోజు అంగన్వాడీ యూనియన్స్ హెల్పర్స్ ఇచ్చిన కాల్ చలో విజయవాడ కానీ చలో తాడేపల్లికి ఎటువంటి అనుమతులు లేవండి. సో ఎవరైనా దీన్ని ఉల్లంఘించి వస్తే దాని మీద డెఫినెట్గా లీగల్ యాక్షన్ ఉంటుంది. సో ఫార్ మనము సీఎం క్యాంపస్ దగ్గర ఏర్పాటు చేసాము, బందోబస్తు పెట్టాము. ప్లస్ ఇంకో లీడర్స్ ఎవరు ఉన్నారు వేర్ ఇంటెండింగ్ టు కమ్ హియర్ వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. చెక్ పోస్ట్ మన గాజా టోల్ గేట్ ప్లస్ గుంటూరులో కూడా ఏర్పాటు చేసాము. రైల్వే స్టేషన్ పర్సెంట్ కూడా చెకింగ్ జరుగుతుంది. దీని మీద ఎంతమంది అదుపులో ఇప్పటి వరకు దాదాపు మనము ఆల్మోస్ట్ 200 మెంబర్స్ నా వెహికల్ చెకింగ్ లో యువర్ ఇంటెండింగ్ టు గో టు విజయవాడ ఐడెంటిఫై చేసి వాళ్ళ అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా భారతదేశంలో ఉన్న హిందువులు గర్వించదగ్గ విషయమని ప్రపంచ నలుమూలల్లో ఉన్న హిందువులు పులికించబోతున్నారని 500 సంవత్సరాల హిందువుల కళ సహకారం అవ్వబోతుందని ఈ రోజు విశేష పుణ్య దినమని ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని తూర్పు బజార్లో వెలిసిన శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ శుభదినాన ఉదయాన్నే దేవస్థానంలో స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించామని, అలాగే ప్రతి ఒక్క భక్తులు ఈ శుభదినాన వాడవాడలా రామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని తెలిపారు. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటి సూర్యప్రకాశం దివ్యం దివ్యాస్త్రాపాణిం శరముఖశరధిం చారు కోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం విపుకులదహనం శ్రీరామచంద్రం భజే. జై శ్రీరామ్. విశేషమైనటువంటి ఈ రోజున మన సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానము తూర్పు బజార్లో చక్కగా ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణోత్సవ సందర్భంగా ప్రతిష్టాపన కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. అదే విధముగా మన తూర్పు బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉదయాన్నే ప్రాతఃారాధన జరిగింది. తర్వాత స్వామివారికి తులసితోటి విశేషమైనటువంటి పూజ జరిగినది. విశేషంగా స్వామివారికి అనుగ్రభాషణంగా అభిషేకాలు, తదుపరి స్వామివారికి తులసి అర్చన జరిగినది. అదేవిధంగా మన తూర్పు బజార్ రామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానము గత 2 సంవత్సరాల క్రితం విశేషంగా మనం స్వామివారి ప్రతిష్ఠ చేసుకున్నాము. ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా సంతానానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నా కానీ, వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానీ, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మన రామచంద్ర స్వామి వారి దగ్గరికి రావడం, చక్కగా పూజ చేసుకుంటే 1 సంవత్సరంలో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి మన ప్రీతి. ఇంతకుముందు చిన్నగా ఉన్నటువంటి రాములు వారి మేడ ఉండేది. తదుపరి కాలంలో దినజనాభివృద్ధి ప్రవర్ధమానముగా మన గుడిని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదే విధముగా మన భక్తులందరూ కూడా రావడం, స్వామివారిని దర్శించడము, స్వామివారికి సంబంధించిన విశేషమైనటువంటి పూజా కైంకర్యములన్నీ కూడా చేయడం జరుగుతున్నది. అదే విధముగా ఈ రోజు విశేషమైనటువంటి బాపట్ల జిల్లా కారంచేడులో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వం మనకెంతో దౌర్భాగ్యం అంటూ బతుకమ్మ నృత్యమాడుతూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. అంగన్వాడీల దీక్షకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల పట్ల సీఎం జగన్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని, అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఇందులో నుండి తొలగిస్తామంటూ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీలు తెలిపారు. వస్తువులను చూసుకుంటే మేము ఏం తిని బతకాల, మాకేం సొంత ఇల్లు లేవు, సొంతగా ఏం చేసుకునే ఏం లేవు. మేము దీని మీద ఆధారపడిన వాళ్ళమేను. సరే ఇవాళ రోజున మాకు టెర్మినేషన్స్ ఇస్తున్నామని చెప్పి వాయిస్ వచ్చింది. రిక్వెస్ట్ సిడిపో గారు చెప్పారు, టెర్మినేషన్స్ ఇస్తారు అంటున్నారు. రేపు సోమవారం నుంచి విధుల్లో జారకపోతే, మీరు కనుక రేపు సోమవారం జారకపోతే ఆల్రెడీ మెసేజ్లు వచ్చినాయి కొంతమంది ఆయమ్మలకి, కొంతమంది టీచర్లకి. జారకపోతే మాత్రం మిమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాము, మీరు వచ్చి ఇళ్లలోనే కూర్చోండి, రాని అవసరం లేదు, మేము కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామని అన్నారు. ఇలా గనక చేస్తే ఇవాళ మాకు జరిగినది రేపు మీకు జరుగుద్ది.
ఇది కన్ఫర్మ్గా చెప్తున్నాను సార్. మీరు మా యందు దయ ఉంచి మీరు పెంచగలిగినంతే పెంచండి. అది పెంచుతాము అని అన్నారు. ఏప్రిల్కి కానీ జూన్కి కానీ అంటున్నారు. కానీ మినీ స్టేట్మెంట్గా ఇవ్వమని అడిగారు మా నాయకులు. అలానే మినీ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇస్తే మేము ఇప్పటికిప్పుడు నిధుల్లో చేరిపోతాం. మినీ స్టేట్మెంట్లు ఇవ్వకుండా మేమేదో పెంచుతామని మాట వాటికి అంటే మాత్రం ఇది వెనక్కి తగ్గేదే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, ప్రజలందరికీ వివరించేందుకే విజయీభవ యాత్ర. అంగన్వాడీల సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపు. క్యాంపు కార్యాలయం వైపు అన్ని మార్గాలలో పోలీసులు భారీగా మోహరింపు. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా భారతదేశంలో ఉన్న హిందువుల 500 సంవత్సరాల కళ సాకారం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.